మనిషి చేతులతో నిర్మించబడిన అద్భుతాలు శతాబ్దాలు గడిచిన ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఇవే ప్రపంచ 7 వింతలు. ప్రతి వింత వెనుక ఒక రహస్యం, ఒక చరిత్ర, ఒక అద్భుతమైన కథ ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క వింత గురించి తెలుసుకుందాం. మొదటిగా ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. భూమిపై మనిషి నిర్మించిన అతిపెద్ద గోడ ఏదైనా ఉంటే అది ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గోడ తర్వాతే. దీని పొడవు 21,000 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. శత్రువుల దాడుల నుండి రక్షించుకోవడానికి చైనా రాజులు దీనిని నిర్మించారు. కానీ ఈ గోడ కట్టడం అంత ఈజీ కాదు. వేలాది మంది కార్మికులు, సైనికులు తీవ్ర చలిలో ఆకలితో పనిచేశారు. చాలామంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని చెబుతారు. అందుకే దీనిని ప్రపంచంలోని అతిపెద్ద శ్మశానం అని కూడా అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే కొండల మీదుగా అడవుల మధ్యగా ఈ గోడ సాగుతుంది. ఇది అంతరిక్షం నుండి కనిపిస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తి నిజం కాదు. ఈ మహానిర్మాణాన్ని ప్రపంచ కొత్త 7 వింతల జాబితాలో 2007లో ప్రకటించారు. రెండవది పెట్రా నగరం. జోర్డాన్ ఎడారిలో దాగి ఉన్న ఓ గులాబీ రంగు నగరం. అదే పెట్రా. 2000 ఏళ్ల క్రితం రాళ్లను చెక్కి ఈ నగరాన్ని నిర్మించారు. ఇక్కడి ట్రెజరీ భవనం చూస్తే అది నిజంగా రాయిలో చెక్కిందా లేక సినిమా సెట్టా అని అనిపిస్తుంది. హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తర్వాత ఈ ప్రదేశం ప్రపంచవ్యాప్తంగా మరింత ఫేమస్ అయ్యింది. పెట్రా ప్రత్యేకత ఏంటంటే ఎడారిలో నీటిని నిల్వ చేసుకునే సిస్టమ్ అప్పుడే ఉండేది. అంటే అప్పటి ఇంజనీరింగ్ ఎంత అడ్వాన్స్గా ఉందో ఊహించండి. ఈ నగరాన్ని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో నబాటియన్లు నిర్మించారు. ఈ అద్భుతాన్ని కూడా 2007లో ప్రపంచ వింతగా ప్రకటించారు. మూడవది క్రైస్ట్ ద రెడీమర్. బ్రెజిల్ నగరంలో రియో డి జనీరో మీద చేతులు చాచి నిలబడి ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ప్రపంచానికి ప్రేమ, శాంతి సందేశాన్ని ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ విగ్రహం ఎత్తు దాదాపు 98 అడుగులు. పర్వతం మీద నిలబెట్టడం కోసం ప్రత్యేకంగా నిర్మాణం చేశారు. మెరుపులు తరచూ ఈ విగ్రహాన్ని తాకుతూ ఉంటాయి. ఒకసారి చేతివేళ్లు కూడా దెబ్బతిన్నాయి. అయినా మళ్ళీ మరమ్మతులు చేసి నిలబెట్టారు. రాత్రి లైట్ పడితే ఆ విగ్రహం మొత్తం నగరాన్ని కాపాడుతున్న దేవుడిలా అనిపిస్తుంది. ఇది కూడా 2007లో ప్రపంచ 7 వింతల్లో చోటు సంపాదించుకుంది. నాలుగవది మాచూ పిచ్చు. మేఘాల మధ్య దాగి ఉన్న ఒక రహస్య నగరం. అదే మాచూ పిచ్చు. పెరు దేశంలోని ఎత్తైన కొండలపై ఇంకా సామ్రాజ్యం దీనిని నిర్మించారు. అత్యంత ఆశ్చర్యం ఏంటంటే అక్కడి రాళ్లను సిమెంటు లేకుండా అమర్చారు. అయినా ఇప్పటికీ అవి కదలకుండా నిలబడి ఉన్నాయి. చాలా సంవత్సరాల పాటు ఈ నగరం ప్రపంచానికి తెలియదు. 1911లో ఒక పరిశోధకుడు ఈ నగరాన్ని కనుగొన్నాడు. మేఘాల మధ్య నుంచి కనిపించే ఈ నగరం చూస్తే నిజంగానే మరో ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. ఈ అద్భుతాన్ని 2007లో ప్రపంచ వింతగా ప్రకటించారు. ఐదవది చిచెన్ ఇట్జా. మెక్సికోలోని మయన్ నాగరికత నిర్మించిన అద్భుత పిరమిడ్ చిచెన్ ఇట్జా. ఇక్కడి ప్రత్యేకత ఏంటంటే సంవత్సరంలో ఒకరోజు సూర్యకాంతి పడే విధానం వల్ల మెట్లపై పాము కదులుతున్నట్టుగా నీడ కనిపిస్తుంది. అంటే అప్పటి ప్రజలకు ఖగోళంపై ఎంత జ్ఞానం ఉందో అర్థమవుతుంది. ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు, అది ఒక క్యాలెండర్, ఒక సైన్స్ అద్భుతం. ఈ నిర్మాణం కూడా 2007లో ప్రపంచ 7 వింతల్లో చేరింది. ఆరవది కొలోసియం. రోమ్ నగరంలో నిలబడి ఉన్న ఈ భారీ స్టేడియం 2000 ఏళ్ల క్రితం నిర్మించబడింది. ఇక్కడ గ్లాడియేటర్లు ప్రాణాలకు తెగించి పోరాడేవారు. వేలాది మంది ప్రేక్షకులు ఆ పోరాటాలను చూసేవారు. కొన్నిసార్లు స్టేడియంని నీళ్లతో నింపి నౌకల యుద్ధాలు కూడా నిర్వహించారంట. భూకంపాలు, యుద్ధాలు జరిగినా ఇంకా ఈ నిర్మాణం నిలబడటం నిజంగా ఆశ్చర్యమే. ఈ చారిత్రాత్మక అద్భుతాన్ని 2007లో ప్రపంచ వింతగా ప్రకటించారు. ఏడవది తాజ్మహల్. ప్రేమకు ప్రతీతిగా ప్రపంచం గుర్తించిన అద్భుతం.
తాజ్మహల్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం దీనిని నిర్మించాడు. 22 సంవత్సరాల పాటు వేలాది మంది కళాకారులు పనిచేశారు. తెల్లని మార్బుల్ రాళ్లపై చెక్కిన కళాఖండం చూస్తే అది కేవలం భవనం కాదు, ప్రేమతో చెక్కిన కళాఖండం అనిపిస్తుంది. సూర్యోదయం, చంద్రకాంతి, ప్రతి సమయంలో తాజ్మహల్ రంగులు మారుతున్నట్టు అనిపిస్తుంది. మన భారతదేశ గర్వకారణమైన ఈ అద్భుతం కూడా 2007లో ప్రపంచ 7 వింతల్లో చోటు సంపాదించుకుంది. ఇవి కేవలం కట్టడాలు కాదు, మనిషి ఊహాశక్తికి, కష్టానికి, కళకు నిలువెత్తు సాక్ష్యాలు. ఈ 7 వింతల్లో మీకు బాగా నచ్చిన వింత ఏది?